కిరణ్ గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్ని లో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో ముందుకెళ్ళబోతున్నారు అనేది ఇందాక మీ స్టేజ్ ద్వారా మీరు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీరు చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు, తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను, ఆ ఫలితాలు నేను అనుభవించాను అన్నారు. గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు. ఇకపై మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి? అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ముందుకు వెళ్ళారు షూటింగ్ అనుభవాలంతా కూడా? సార్, ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్, మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్లోకి ఎంటర్ అవ్వగానే అరే ఈరోజు మనం ఇది చేయబోతున్నాం రా, మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీం అందరూ డిజైన్ చేసిన విధానం అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్. పర్టికులర్లీ ఖాన్ అన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్. ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్, అక్కడికి సెట్లోకి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షార్ట్ మేకింగ్, వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా, ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్. కొన్ని ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇదంతా ఎంత బాగుంది ఏంటి, మనం దీన్ని బెస్ట్ చేయాలని మనకు తెలియకుండానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్. విషయంలో నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే నేను ఏదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ, బట్ తెలియకుండానే నాలో కొత్త యాక్టర్ అంటారు కదా సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే హావభావాలు కావచ్చు, ఇవన్నీ సినిమాలో కనిపించాయి. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. చాలా వరకు మనం పోస్ట్ బాక్స్ని మర్చిపోయాం. సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వెళ్తున్నాం. సో మళ్ళీ ఆ పోస్ట్ బాక్స్ చూడంగానే చాలా పాత రోజులు గుర్తొచ్చాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ లెటర్స్ వచ్చే అవకాశం ఉందా? లెటర్స్ రావాలని ఎంతవరకు కోరుకుంటున్నారు మీరు? అంటే ఇన్స్టాలో వీటిలో పోస్ట్ పెట్టడం కాకుండా ఒక మంచి ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి లెటర్ రావాలని ఎంత కోరికగా, ఎంత ఆకాంక్షగా ఉంది మీకు? ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్. పెన్ను పేపర్ పెట్టి చాలామంది నాకు తెలిసి తెలుగు రాయడమే మర్చిపోయింటారు. ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తెలుగులో ఒక 10 లైన్లు రాయమంటే ఖచ్చితంగా 10 తప్పులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అప్పుడప్పుడైనా సరే ఉత్తరం రాయడం అన్నది మంచి అలవాటే. ఈ సినిమా చూసిన తర్వాత ఆ నోస్టాలజీ ఫీలింగ్ అయితే ఇస్తున్నాం. కొంతమందికైనా సరే అరే ఉత్తరం రాద్దాంరా అనే ఫీలింగ్ వచ్చి రాస్తే మాత్రం యాజ్ ఎ టీమ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. డైరెక్టర్